వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం తిమ్మక్కపాలెంలో బేయర్ కంపెనీ ప్రతినిధులు రైతులు కూలీలకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని సిపిఐ రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. చింతలపూడి వ్యవసాయ ఏడీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం సమర్పించారు. కూలీలకు 25,000 రూపాయల కూలీ బకాయిలతో పాటు నాసి రకం విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు 51 లక్షల పరిహారం ఇప్పించాలని ప్రభుత్వాన్ని వ్యవసాయ అధికారులను కోరారు. కార్యక్రమంలో రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు, బాధిత రైతులు, కూలీలు పాల్గొన్నారు. బేయర్ కంపెనీ వల్ల మోసపోయినటువంటి విషయాలను మీ అందరి ముందర ఉంచారు. ఈ బేయర్ కంపెనీ అనేది మల్టీనేషనల్ కంపెనీ. ఈ మల్టీనేషనల్ కంపెనీ గ్రామీణ ప్రాంతాల్లో డబ్బుల్ని మరి వాళ్ళు కంపెనీ ద్వారా కొట్టించుకొని రైతులకి పండించకుండా అసలు మా పంటలే వేయలేదని చెప్పేసి దుర్మార్గమైన అబద్ధాలు ఆడుతూ మరి ఈ విధంగా వాళ్ళకి డబ్బులు ఎగ్గొట్టే మార్గాన్ని వాళ్ళు ఎంచుకున్నారు. కూలీలకు కూడా డబ్బులు ఇవ్వకుండా ఆయన రామకృష్ణ గారు మన్య రామకృష్ణ గారు డబ్బులు ఇవ్వకుండా ప్రసాద్ గారు అని ఇద్దరు కలిసి అక్కడ డబ్బులు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. లేకుండా వెళ్ళిపోయారు. ఇది అధికారుల నిర్లక్ష్యం. దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ రైతులకు కావాల్సిన డబ్బులు కూడా తప్పనిసరిగా ఈ ప్రసాద్ అనే ఆయన 2 సంవత్సరాల నుంచి డబ్బులు దగ్గరికి కనిపించకుండా ఏదో పెట్టుకొని తిరుగుతున్నాడు. ఈ బేర్ కంపెనీ ట్రైల్ ఇత్తనం ఇచ్చారని ఇది సరైన పట్ల లేదు, క్రాసింగ్ అవ్వలేదు. ఆ పండిన పంట పట్టుకెళ్ళిపోయి మిగిలిన డబ్బులు ఇవ్వకుండా ఈ రైతులందరినీ తీవ్రమైనటువంటి మోసం చేశారు. అట్లాగే ఈ వెన్నితే దిగినటువంటి కూలీలకు కూడా డబ్బులు ఇవ్వలేదండి. టెక్నికల్గా ఏంటంటే ఇట్లా నైట్కి ఎలా అయితే ఎట్లా బాగుంటుంది అనేది వాళ్ళు ముందే సెట్ చేశారు. అట్లాగే మేము తిన్నంగా వెళ్ళాము, మేము దొరికాము. ఇట్లా మాకు డబ్బులు పూర్తిగా ఇంచుమించుగా ఈ మన్య రామకృష్ణ ప్రసాద్ ఎన్నితేత అయితేనే 50 లక్షలు డబ్బులు ఇవ్వాలని. అట్లాగే సిపి ఇతను రామకృష్ణ గారండి 2 సంవత్సరాలు